Hi guys, this is Raghu and welcome back to my channel. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గాడ్ ఆఫ్ మాసెస్ పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణ మాస్ ప్రభంజనం నడుస్తోంది. ఒకప్పుడు బాలయ్య సినిమాల హవా వేరే లెవెల్లో ఉండేది. భిన్నమైన జానర్స్ లో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో వర్సటైల్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఎంతగానో అలరించేవాడు. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, మైథాలజీ, డెవోషనల్ ఇలా వివిధ రకాల జానర్స్ లో సినిమాలు చేస్తూ యాక్టింగ్ కింగ్, డైలాగ్ కింగ్ గా పేరుగాంచి మాస్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకొని మాస్ కా బాప్ అనిపించుకున్నాడు. ఒకానొక సమయంలో ఆయన స్టార్ ఇమేజ్ కి ఆకాశమే హద్దా అన్నట్టుగా ఉండేది. వారసత్వ ఇమేజ్ తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తండ్రిని మించిన తనయుడిగా పేరుగాంచి తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని, సపరేట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకొని తిరుగులేని మాస్ హీరోగా అవతరించాడు. తోటి హీరోలకి కల్లో కూడా ఇలాంటి క్రేజ్ సొంతమవుతుందా అని అనిపించే స్థాయికి వెళ్ళాడు. బాలయ్య సినిమా అంటే మినిమం కంటెంట్ ఉంటుంది, మినిమం గ్యారంటీ హీరో, సరైన కథ పడిందంటే ఇండస్ట్రీ రికార్డులు లేచిపోతాయి, కని విని ఎరుగని కనకవర్షం కురుస్తుంది అనే టాక్ ఉండేది. అయితే ఇంతటి స్టార్డమ్ ఉన్నా, అంత సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఇండస్ట్రీ పైన జులుం ప్రదర్శించేవాడు కాదు. నిర్మాతలన్నా దర్శకులన్నా అమితమైన గౌరవం, నమ్మకం ఆయనకి. అదే ఆయన కొంప ముంచింది. నెత్తిన నోరుంటేనే పెత్తనం సాగుతుంది. ఆయన ఇమేజ్ ని చూసిన డైరెక్టర్లు బెల్లం చుట్టూ ఈగల్లా ఆయన చుట్టూ చేరారు. ఈయన కూడా పర్వం మీద ఉన్నప్పుడు పంది కూడా అందంగా ఉంటుందన్నట్లు కథ కాకరకాయ చూడకుండా అందరికీ సైగ చేశాడు ఓకే అని. అంత పెద్ద హీరో అవకాశం ఇచ్చి డేట్స్ ఇస్తే కథ కథనం లేకుండా చాలా దారుణమైన సినిమాలు తీశారు. దీంతో ఆయన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. మూలిగ నక్కపై తాటిపండు పడినట్లు సినిమాలు ఫ్లాప్ అవడమే కాకుండా ఆయన ట్రోలింగ్ కి గురయ్యాడు. ఇక ఫ్యాన్స్ ఆవేదన వర్ణనాతీతం. క్రమంగా ఆయన స్టార్ ఇమేజ్ కూడా మసగబారిపోయింది. ఇలా పీకల్లోతు ఫ్లాప్స్ లో మునిగిపోయి ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. ఎన్ని ఫ్లాప్స్ పడ్డా ఒకే ఒక్క సినిమాతో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మళ్ళీ తన మునుపటి స్టార్డమ్ ని సంపాదించుకున్నాడు. దానికి రీజన్ ఏంటంటే మాస్ లో బీభత్సమైన క్రేజ్ ఉంది బాలయ్యకి. అదే బాలయ్యని మళ్ళీ సేవ్ చేసింది. అఖండతో మొదలైన తన విజయ పరంపర పాన్ ఇండియన్ రేంజ్ కి వెళ్ళింది. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో 3 వరుస బ్లాక్ బస్టర్లు కొట్టాడు. లేటెస్ట్ గా మొన్న సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ తో డబుల్ హ్యాట్రిక్ కి సిద్ధమయ్యాడు. రీసెంట్ గా సంక్రాంతికి రిలీజ్ అయిన డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. సంక్రాంతి లాంటి ఫ్యామిలీ ఫెస్టివల్ సీజన్ లో రిలీజ్ అయినా, ప్రమోషన్ సరిగ్గా చేయకపోయినా, బడ్జెట్ కి తగ్గట్టుగా థియేటర్స్ ని అడ్జస్ట్ చేయకపోయినా డాకు మహారాజ్ మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టాడు బాలయ్య. డాకు మహారాజ్ తో బాక్సాఫీస్ వద్ద సంచలన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి మరోసారి తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకున్నాడు. 250 కోట్ల పొటెన్షియాలిటీ ఉన్న డాకు మహారాజ్ సినిమా 185 కోట్ల వద్దే ఆగిపోవడం ట్రేడ్ ని ఒకంత ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రమోషన్లు సరిగ్గా చేయకపోవడం, మాస్ మూవీగా ప్రమోట్ చేయడం, దబిడి సాంగ్ తో వల్గర్ గా ప్రెజెంట్ చేయడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరమై డాకు మహారాజ్ ని కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ప్రమోషన్స్ అదరగొట్టడంతో ఒక రొట్టె క్రింజ్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ భారీ విజయం నమోదు చేసింది. ఒకవైపు భారీ పాన్ ఇండియన్ మూవీ, మరోవైపు ఒక రొట్టె ఫ్యామిలీ మూవీతో గట్టి పోటీ ఎదురైన సెన్సేషనల్ కలెక్షన్స్ రాబట్టి మరో బ్లాక్ బస్టర్ గా బాలయ్య కెరీర్ లో మిగిలిపోయింది. ఇలా థియేటర్స్ లో మాస్ రచ్చ చేసిన డాకు మహారాజ్ సినిమాని ఓటీటీలో కూడా విడుదల చేశారు మూవీ మేకర్స్. ఓటీటీ ప్లాట్ఫామ్ లో చూసిన జనరల్ ఆడియన్స్ ఇలాంటి సినిమాని థియేటర్స్ లో ఎలా మిస్ అయ్యామని ఫీల్ అయ్యారు. బాలయ్య స్టైలిష్ పర్ఫార్మెన్స్ కి ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. రొటీన్ స్టోరీ అయినా బాబీ టేకింగ్, బాలయ్యని ప్రజెంట్ చేసిన తీరు, హై యాక్షన్ సీక్వెన్సెస్, హాలీవుడ్ స్టైల్ ఆఫ్ మేకింగ్, హీరోయిజం ని ఓ రేంజ్ లో ఎలివేట్ చేసిన తమన్ బీజిఎం, ఇవన్నీ చూసి ఆడియన్స్ కి మతిపోయిందనే చెప్పాలి. ఇలా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఏకంగా గ్లోబల్ రీచ్ సంపాదించుకుంది. 18 దేశాల్లో టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో కూడా నెంబర్ 1 గా ట్రెండ్ అయింది. అలాంటి భారీ కలెక్షన్స్ తో పాటు ఎన్నో రికార్డులని తన ఖాతాలో వేసుకున్న డాకు మహారాజ్ సినిమా మరోసారి హాట్ టాపిక్ గా మారింది. ఇరాక్ లోని ఒక న్యూస్ పేపర్ లో ప్రత్యేకంగా డాకు మహారాజ్ సినిమా గురించి ఒక ఆర్టికల్ రాశారు. అందులో బాలయ్య క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ గా ఉందని, రాబిన్ హుడ్ తరహాలో ఆ పాత్రకి బాలయ్య న్యాయం చేశాడని, అద్భుతమైన టెక్నాలజీతో విజువల్స్ ఉన్నాయని, ముఖ్యంగా బాలయ్యకి ఇచ్చిన ఎలివేషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోయాయని కొనియాడారు. ఇలా ప్రత్యేకించి ఈ సినిమా గురించి ఒక వ్యాసమే రాసుకొచ్చారు. తెలుగు సినిమాకి సంబంధించిన వివరాలు అరబిక్ న్యూస్ పేపర్లో రావడం ఇదే మొదటిసారి కావడం విశేషం. దాంతో ఈ న్యూస్ ప్రజెంట్ హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇంత జరుగుతున్న తెలుగు మీడియాలో మాత్రం దీని గురించి న్యూస్ రాకపోవడం చాలా బాధాకరం. ఏది ఏమైనప్పటికీ బాలయ్య కీర్తి ప్రతిష్టలు కన్నాంతరాలు దాటుతుండడంతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషిగా ఉన్నారు. సో దట్స్ ఆల్ గైస్. బాలయ్య సినిమా గురించి ఇరాక్ న్యూస్ పేపర్ లో ఆర్టికల్ రావడంపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.